హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ మన ఛానల్లో వివిధ రకాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేయబడతాయి. మీరు గనక ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లయితే మీరైతే సరైన చోటుకే చేరుకున్నారు. ఫ్రెండ్స్, మీరు మరియు మీ స్నేహితులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం సతమతమవుతున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకి మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము వీడియోలోనికి వెళ్ళిపోదాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే మనకి పోస్ట్ రిలీజ్ చేయబడ్డాయి. ముందుగా మనము ఏ ఏ తేదీలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలుసుకున్నట్లయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 26th ఫిబ్రవరి నుండి 18th ఆఫ్ మార్చ్ వరకు ఉన్నాయి. 26th ఫెబ్ నుండి 18th ఆఫ్ మార్చ్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 18th అండ్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ మీకు చేసే చివరి తేదీ వచ్చేసి 19th ఆఫ్ మార్చ్. కరెక్షన్ గురించి గనక మనం చూసినట్లయితే 22nd నుండి 24th వరకు మీరైతే అప్లై చేసుకున్నప్పుడు ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అయితే మీకు అవకాశం ఉంది. అండ్ డేట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి ఏ రోజు ఉంది అని మనం చూసినట్లయితే అది 6th నుండి 8th మే లోపు ఉండబోతున్నాయి. వివిధ రకాల పోస్ట్‌కి వివిధ ఏజ్ గైడ్‌లైన్స్ అనేవి అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కొన్ని జాబ్స్‌కి 18-25 ఇయర్స్ అని, కొన్ని జాబ్స్‌కి 18-27 ఇయర్స్ అని, మరికొన్ని జాబ్స్‌కి 18-28, కొన్ని జాబ్స్‌కి 18-30 ఇలా చూస్తూ పోతున్నట్లయితే మీరు 42 ఇయర్స్ ఏజ్ వరకి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ఏజ్ లిమిట్ మాత్రమే కాకుండా వివిధ కేటగిరీల ప్రకారము ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఇంకా వివిధ వికలాంగులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదైతే ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ అంటూ, ఓబీసీ వారికి 3 ఇయర్స్ అంటూ, అలాగే వికలాంగులకు 10 ఇయర్స్ అంటూ, ఇంకా వికలాంగులు ఇన్ ఓబీసీ కేటగిరీకి అలా చూసినట్లయితే 13 ఇయర్స్ వరకి, హ్యాండిక్యాప్డ్ ఇన్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో చూస్తే 15 ఇయర్స్ అంటూ, ఎక్స్ సర్వీస్ మెన్ వరకైతే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా వివిధ రకాల వారికి ఏ ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందో మనమైతే స్క్రీన్ పైన చూడగలం. ఇంకా మీకు గనుక ఈ విధంగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాల్సి వస్తే మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని గనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇక హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి అని గనుక మనం చూసినట్లయితే ఎస్ఎస్‌సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయిన ఈ లింక్ ద్వారా మీకైతే ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక్కొక్క కేటగిరీకి సెపరేట్‌గా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనము అప్లికేషన్ ఫీ డీటెయిల్స్‌లోని గనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 100 మాత్రమే. అండ్ ఇదైతే మీరు ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. వుమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీస్, ఎస్టీస్ అండ్ డిసెబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే ఈ అప్లికేషన్ ఫీ అనేది ఉండకుండా ఫ్రీగానైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ ఫీ కెన్ బి పేడ్ బై క్యాండిడేట్స్ అప్ టు 19థ్ చివరి తేదీ వచ్చేసి ఆన్‌లైన్ మీరు ఫీ పే చేయడానికి వచ్చేసి 19వ తారీఖు మార్చి నెల. ఎగ్జామినేషన్ సెంటర్స్ గనుక మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గనుక మనం చూసినట్లయితే సర్టన్ రీజియన్‌లో మనం చూసినట్లయితే హైదరాబాద్, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కుడుప్ప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్ మనం చూసినట్లయితే కరీంనగర్, వరంగల్‌లోనైతే మనకి సెంటర్స్ ఉంటున్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గనుక మనం చూసుకున్నట్లయితే 10థ్ గాని, ఇంటర్ గాని, గ్రాడ్యుయేషన్ గాని గనుక మీరు పూర్తిగా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరైతే ఈ వివిధ రకాల పోస్ట్‌కి మీరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. విత్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండబోతుంది. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటూ మనకైతే సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి. అండ్ ఫ్రెండ్స్, నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది అన్నైతే మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవే ఈ ఎస్ఎస్‌సి కమిషన్‌లో జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అండ్ మరిన్ని ఉద్యోగ అవకాశాల గురించైతే మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి.
Thank you guys for watching this video and all the best. Thank you.